భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో మన దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ వీరమరణం పొంది దేశ సైన్యంలో ఎనలేని సేవలందించిన బంజారా సాహసవంతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టీజీవీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రోవత్తలతో భూక్య శోభన్ నాయక్, భూక్య లచ్చు నాయక్, ధరావత్ రాములు నాయక్, భూక్య దేవానాయక్, బానోత్ హనుమంతు నాయక్, బానోత్ బస్కీ నాయక్, భుక్య రాంబాబు నాయక్, బానోత్ బాలు నాయక్, భుక్య కైసా నాయక్, బానోత్ మల్సూర్ నాయక్, కేలోత్ నెహ్రూ నాయక్, గూగులోత్ విక్రమ్ నాయక్, గూగులోత్ ప్రవీణ్ ప్రకాష్ నాయక్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. దేశ గౌరవాన్ని కాపాడుతూ అమరుడైన బంజారా ముద్దుబిడ్డ మురళీ నాయక్కి శతకోటి జౌహర్లు తెలియజేస్తూ జై జవాన్ జై భారత్ అంటూ నినాదాలతో నివాళులు అర్పించారు. వీర సైనికుడు వీర సైనికుడు జోహార్ మురళీ నాయక్, జోహార్ జోహార్ అమర హై మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ జోహార్ మురళీ నాయక్, జోహార్ 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 వీర జవాన్ మురళీ నాయక్, జోహార్ జోహార్ అమర హై మురళీ నాయక్, అమర హై మురళీ నాయక్, అమర హై మురళీ నాయక్, ఈ త్యాగం వృధా పోదు, జోహార్ మురళీ నాయక్. ఈరోజు ఖమ్మంలోని జెడ్పీ సెంటర్లో మన భారతమాత ముద్దుబిడ్డ వీర సైనికుడు మురళీ నాయక్ పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో కాశ్మీరు సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన సందర్భంగా వారికి ఘనంగా శ్రద్ధాంజలిని ఘటిస్తూ తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున అదేవిధంగా వివిధ నాయకుల సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి భారతమాత ముద్దుబిడ్డ మన మురళీ నాయక్ ఆత్మకి శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి తల్లిదండ్రులకి మన సంఘం తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచితంగా గౌరవించి వారి యొక్క తల్లిదండ్రులు చాలా బీద స్థితిలో ఉన్నారు. వారు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కూలి పనులు చేస్తూ కొడుకుని చదివించారు. మరి ఆ పుత్రుడు దేశం మీద ప్రేమతోటి దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వేరే జాబులు వచ్చినప్పటికీ కాదని సైన్యంలోకి వెళ్ళి దేశ రక్షణ కోసము పోరాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహానుభావుడు, అదేవిధంగా గొప్ప యుద్ధవీరుడు. వారిని కోల్పోవటము మన భారతదేశానికి తీరని లోటుగా, అదేవిధంగా తెలంగాణ మన భారతదేశంలో ఉన్నటువంటి గోర్ బంజారాలకు కూడా తీరని లోటుగా తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ భావిస్తూ ఉంది. మరి వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.